లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. జనవరి 20న అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్కు తలనొప్పి మొదలైంది. అధికారం చేపట్టక ముందే ట్రంప్ టీంలో విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు ఎలన్ మస్క్ కేంద్రంగానే ట్రంప్ నిర్ణయాలు ఉన్నాయని టాక్ నడుస్తుండగా ట్రంప్ మద్దతుదారులు మస్క్ అభిప్రాయాలను వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా H-1B వీసాల అంశంలో మస్క్ వర్సెస్ మాగాల అగ్గి రగిలింది. వలస విధానాలను కఠినతరం చేయబోతున్న తరుణంలో ట్రంప్ టీంలో టాప్ పొజిషన్ దక్కించుకున్న భారతీయ అమెరికన్లపై రేసిస్ట్ కామెంట్స్ పెరుగుతున్నాయి. ఈ పరిణామం దేనికి దారితీస్తుందో తెలియక అంతా అయోమయంగా మారింది. ఇంతకీ ఏవయ్యింది? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కు ఎలన్ మస్క్ అడ్డొస్తున్నారా? అంతా మస్క్మయం, అమెరికా అంతా మస్క్మయం అన్నట్లుంది ట్రంప్ సెకండ్ టర్మ్ పాలన. అందుకేనేమో ట్రంప్ మద్దతుదారుల్లో అసహనం కూడా పీక్స్ కు చేరుకుంటుంది. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే ట్రంప్ గెలుపునకు కారణమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ టీం ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. జనవరి 20వ తేదీన డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ట్రంప్ పరిపాలన వ్యవస్థలో కీలక విభాగాలకు చీఫ్ల నియామకం దాదాపు ఫైనల్ అయింది. సరిగ్గా ఈ తరుణంలోనే విభేదాలు బయటపడ్డాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు, ట్రంప్ టీంలో భాగంగా ఉన్న ఎలన్ మస్క్, వివేక రామస్వామి, ఇతర టెక్ భాగస్వాములతో ఘర్షణ పడుతున్నారు. ఈ విభేదాలకు ఇమిగ్రేషన్ అంశం కేంద్రంగా మారింది. ఒకవైపు మస్క్ తో పాటు సిలికాన్ వ్యాలీ మిత్రులంతా అమెరికాలో మెరిట్ ఆధారంగా వలస సంస్కరణలు జరగాలని వాదిస్తున్నారు. మరోవైపు ఇమిగ్రేషన్ వ్యతిరేక వైఖరికి మొదటి నుండి కట్టుబడి ఉన్న డైహార్డ్ ట్రంప్ మద్దతుదారులు మస్క్ అభిప్రాయాలను ట్రంప్ అజెండాకు వ్యతిరేకమైన వాటిగా పరిగణిస్తున్నారు. అయితే ఈ చర్చ మొదలవ్వడానికి ప్రధాన కారణం రాబోయే ట్రంప్ పాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా భారతీయ సంతతికి చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్ మస్క్ మిత్రుడైన శ్రీరామకృష్ణను నియమించడమే. ఈ నియామకం తర్వాత MAGA క్యాంపులో చీలికలు కనిపించాయి. నైపుణ్యం కలిగిన వలసదారుల కోసం గ్రీన్ కార్డులపై ఉన్న కంట్రీ క్యాప్లను తొలగించాలని గతంలో కృష్ణన్ బలంగా వాదించారు. కృష్ణన్ చేసిన ప్రకటనలు ట్రంప్ మద్దతుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ట్రంప్ మద్దతుదారుల్లో కీలక పాత్ర పోషించిన సోషల్ మీడియా ఫైర్ స్టార్ లారా లూమర్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో టెర్రర్ పుట్టించే లారా కృష్ణన్ నియామకాన్ని తీవ్రంగా కలవరపరిచే అంశమని లేబుల్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో ఆమె విమర్శలు గుప్పించారు. దీంతో X వేదికగా రెండు వర్గాల మధ్య ఘర్షణ పీక్స్ కు చేరుకుంది. మగ క్యాంపెయినర్ లారా లూమర్ వ్యాఖ్యలు స్పష్టంగా జాతి వివక్షను రేపేవిగా ఉండడంతో X వేదికగా మాటల యుద్ధం నడిచింది. అమెరికా నిర్మాణాన్ని వైట్ యూరోపియన్లు చేశారు గాని భారతదేశం నుండి వచ్చిన థర్డ్ వరల్డ్ వలసదారులు కాదంటూ లారా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ డ్రీమ్ ను సృష్టించింది శ్వేత జాతీయులైన యూరోపియన్లు తప్ప మీలాంటి ప్రో ఓపెన్ బోర్డర్ టెక్కీలు అమెరికాను ఉపయోగించడానికి మేము అమెరికాను సృష్టించలేదంటూ తీవ్రమైన కామెంట్ చేశారు. అంతేకాదు భారతదేశంలోని ప్రజలు స్నానం చేయడానికి, తాగడానికి, చివరికి మలం శుభ్రం చేసుకోవడానికి కూడా ఒకే నీటిని వాడతారనే ధోరణిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారు ఇన్నోవేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. మీరు అమెరికన్ హిస్టరీ క్లాస్ ని తిరిగి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న టెక్ బిలియనీర్లు, థర్డ్ వరల్డ్ ఉద్యోగులకు అమెరికా చరిత్ర గురించి బోధించాలని అన్నారు. అయితే H-1B వీసాపై యునైటెడ్ స్టేట్స్ కు వలస వచ్చిన ఎలన్ మస్క్ తో సహా చాలా మంది లారా వ్యాఖ్యలపై మండిపడ్డారు. అత్యుత్తమ గ్లోబల్ టాలెంట్లను ఆకర్షించాలనే ఆలోచనను స్థిరంగా కొనసాగించాలని మస్క్ ఎప్పటి నుండో వాదిస్తున్నారు. అమెరికన్ టెక్నాలజీ, ఆర్థిక ఆధిపత్యం అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ వ్యక్తులను నియమించుకోబట్టే వచ్చిందని, అమెరికా సామర్థ్యం దీనిపై ఆధారపడి ఉందని మస్క్ మరోసారి X వేదికగా వెల్లడించారు.
ట్రంప్ టీం ఛాంపియన్షిప్ గెలవాలని ఎవరైనా కోరుకుంటే వాళ్ళు టాప్ టాలెంట్ ఎక్కడున్నా రిక్రూట్ చేసుకోవాలి అని లారాకు సమాధానంగా మస్క్ స్పందించారు. ఇక ట్రంప్ ప్రభుత్వంలో ఎఫిషియన్సీ విభాగానికి కో చైర్ గా నియమించబడిన వివేక్ రామస్వామి కూడా మస్క్ అభిప్రాయాన్ని సమర్థించారు. రామస్వామి కూడా భారతీయ వలసదారులకు పుట్టిన వ్యక్తి. అమెరికా సంస్కృతి చాలా కాలంగా క్వాలిటీ పైనే నిలబడిందంటూ తనదైన శైలిలో స్పందించారు. సాధారణంగా ఆలోచించి ఏదో ఊహించుకొని మాట్లాడొద్దంటూ హెచ్చరించారు. అయితే ఇలాంటి వాదోపవాదాల మధ్య ట్రంప్కు అత్యంత నమ్మకమైన మద్దతుదారుల్లో విభజన వచ్చిందన్నది స్పష్టమైంది. లారా లూమర్, ఆన్ కౌల్టర్, మాజీ కాంగ్రెస్ సభ్యుడు మాట్గెడ్జ్ వంటి ట్రంప్ మద్దతుదారులు మస్క్, రామస్వామి అభిప్రాయాలను బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అమెరికన్ కార్మికులను అణగదొక్కుతున్నారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. గతంలో కృష్ణన్ను ఇండియా ఫస్ట్ కార్యకర్తగా అభివర్ణించిన లారా లూమర్ వంటి రైటిస్టులు ఇప్పుడు మరింత దూకుడుగా కామెంట్లు చేస్తున్నారు. కృష్ణన్ కు కీలక బాధ్యతలు అప్పగించడం వల్ల అమెరికన్ కార్మికులు నిరుద్యోగులుగా మిగులుతారంటూ ట్రంప్ మద్దతుదారులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో యునైటెడ్ నేషన్స్ లో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ కూడా రంగంలోకి దిగారు. ఈ వాదోపవాదాలు పక్కన పెట్టి అమెరికా ప్రతిభపై పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. అమెరికన్ కార్మికుల్లో అమెరికన్ సంస్కృతిలో ఎలాంటి తప్పు లేదు అని రామస్వామి చేసిన విమర్శలను సవాల్ చేస్తూ నిక్కీ హేలీ కామెంట్లు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. ఇప్పటి వరకు ఇమ్మిగ్రేషన్ పై ట్రంప్ అస్థిర వైఖరికి ఈ గందరగోళం తోడై పరిస్థితి రచ్చరచ్చగా మారింది. ట్రంప్ మొదటి పాలనలో H-1B వీసాలపై భారీగా పరిమితులను విధించినప్పటికీ ఆయన ఇటీవలి ప్రకటనలు కాస్త సున్నితమైన విధానాన్ని సూచించాయి. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా విశ్వవిద్యాలయాల్లోని విదేశీ గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డులను మంజూరు చేయడానికి ట్రంప్ మద్దతు వ్యక్తం చేశారు. ఈ మార్పు ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాల భవిష్యత్తు వైఖరిపై అనిశ్చితికి కారణమయ్యాయి. దీనికి తోడు కృష్ణన్ కు కీలక పదవిని అప్పజెప్పడంతో ట్రంప్ టీంలో మంట రేగింది. చివరికి ఇది H-1B వీసాపై అమెరికాలో పనిచేస్తూ ప్రపంచంలో అత్యంత కుబేరుడుగా మారిన మస్క్తో సహా ట్రంప్ టీంలో కీలక బాధ్యతలను అందుకున్న వివేక్ రామస్వామి, కాష్ పటేల్ వంటి వారిపైన కూడా జాతి వివక్ష వ్యాఖ్యల ప్రభావం పడే పరిస్థితిని తీసుకొచ్చింది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఎన్నికల్లో మరోసారి గెలిచిన ట్రంప్ ముందుగా అమెరికాలోని వలసదారులపై దృష్టి పెట్టిన మాట వాస్తవం. దానికి సంబంధించిన చర్యలు ఇప్పటికే మొదలు పెట్టారు కూడా. ఇటీవల విడుదలైన ICE రిపోర్టులో ఏకంగా 18,000 మంది భారతీయులను డిపోర్టేషన్ లిస్టులో చేర్చారు. అంటే వీళ్ళందరినీ త్వరలో అమెరికా నుండి తరిమేస్తారన్నమాట. ఇలాంటి కీలకమైన సమయంలో ఇమిగ్రేషన్ వివాదం ఒక్క ట్రంప్ టీంలోనే కాదు, ఏకంగా అమెరికాలోనే విభజన తీసుకొస్తుందేమో అనే డౌట్కు కారణమయ్యింది. మరి ఈ పరిణామం మస్క్ పైన మంటగా భావించాలా, లేదంటే భారతీయులపై వస్తున్న వ్యతిరేకతగా తీసుకోవాలా అనేది తేలాల్సి ఉంది. అమెరికాలో నడుస్తున్న ఇమిగ్రేషన్ వివాదంపై ఇప్పుడు ట్రంప్ టీంలోనే 2 గ్రూపులు తయారయ్యాయి. అందులో ఒకటి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంపెయిన్ లో కీలకంగా వ్యవహరించిన లారా లూమర్ వంటి వారు ఒక గ్రూప్ గా ఉంటే, మరోవైపు రాబోయే ట్రంప్ పాలనలో కీలక పొజిషన్స్ దక్కించుకున్న మస్క్, రామస్వామి వంటి వాళ్ళు మరో గ్రూప్ గా మారారు. చివరికి ఏ గ్రూపు వాదనలకు బలం వస్తుందో ఇప్పుడిప్పుడే చెప్పలేం. కానీ ఈ మధ్యలో మస్క్ మాజీ గర్ల్ ఫ్రెండ్ కెనడియన్ మ్యూజిషియన్ అయిన గ్రిమ్స్ వ్యాఖ్యలు కూడా ఈ చర్చలో కీలకంగా మారాయి. అమెరికన్ సోషల్ మీడియాలో పెరుగుతున్న భారతదేశ వ్యతిరేక వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ గ్రిమ్స్ ఆసక్తికర చర్చను నడిపారు. తాను ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీలో పెరిగినట్లు వెల్లడించారు. తన ఎక్స్పోస్ట్ లో అకస్మాత్తుగా ఎక్కడా లేని భారతీయ వ్యతిరేకతను తీసుకురావడం చాలా ఇబ్బందికరంగా ఉందని, కావాలని ఈ అంశాన్ని కొందరు ప్లాన్ చేసినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో భారతీయ అమెరికన్ సంస్కృతులు ఎప్పుడూ కలిసిపోయాయని వెల్లడించారు. గ్రిమ్స్ వ్యాఖ్యలు భారతదేశంలో అమెరికన్ గాడ్జెట్ల ప్రవాహాన్ని కూడా ప్రస్తావించాయి. అమెరికన్ కంపెనీల ఉనికి భారత్లో అధికంగా ఉందని,
మరిన్ని అమెరికన్ కంపెనీలు స్థాపించడం వల్ల అవి అదనపు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తాయని సూచించారు. ఇక యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇటీవల H-1B వీసా ప్రోగ్రాంను ఆధునీకరించే లక్ష్యంతో తుది నిర్ణయాన్ని వెల్లడించింది. యుఎస్ కంపెనీల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలను మరింత సమర్థవంతంగా పరిష్కరించడంలో సహాయపడే విధంగా వీసా ప్రోగ్రాంను రూపొందించినట్టు తెలిపారు. జనవరి 17, 2025 నుండి అమల్లోకి వచ్చేలా ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. అప్డేట్ చేసిన నియమం ద్వారా వీసా ఆమోద ప్రక్రియ క్రమబద్ధీకరించడంతో పాటు అత్యుత్తమ ప్రతిభను నిలుపుకోవడానికి యజమానులకు అవకాశం పెరుగుతుందని కూడా వెల్లడించారు. అయితే దీనికి తగ్గట్లుగాని మస్క్, రామస్వామి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అమెరికా టెక్ ఇండస్ట్రీ అభివృద్ధి అనేది ఇండియా లాంటి దేశాల నుండి వచ్చిన ఇంజనీర్లు, నిపుణుల నైపుణ్యంపై ఆధారపడి ఉందని వాదించారు. అలాగే ట్రంప్ పాలనలో సక్సెస్ రావాలని కోరుకుంటే ప్రపంచవ్యాప్తంగా టాప్ టాలెంట్ ఎక్కడ ఉన్నా వారిని రిక్రూట్ చేసుకోవాలని అన్నారు. సిలికాన్ వ్యాలీలో అత్యుత్తమ ఇంజనీరింగ్ టాలెంట్ కొరతను ఈ సందర్భంగా ఎత్తిచూపారు. అయితే ఇప్పటి వరకు అమెరికా జారీ చేసిన H-1B వీసాల సంఖ్య సంవత్సరానికి 65,000గా ఉంది. అలాగే అమెరికాలో పలు విద్యా సంస్థల నుండి మాస్టర్స్ చదివిన వ్యక్తులకు అదనంగా 20,000 వీసాలను పరిమితం చేశారు. బౌండ్లెస్ అనే ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ ఇటీవలి పరిశోధన ప్రకారం దాదాపు 73% H-1B వీసాలు భారతీయ పౌరులకు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ వీసాలు 12% చైనా పౌరులకు జారీ చేశారు. నిజానికి అమెరికా టెక్ ఎకానమీ ఆధిపత్యంలో భారతీయ టెక్కీల భాగస్వామ్యం అధికంగా కనిపిస్తోంది. అందుకే శ్రీరామ్ కృష్ణన్ కూడా గతంలో భారతీయ టెక్కీలకు H-1B వీసాలు భారీగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకే కృష్ణన్ పై ఇండియా ఫస్ట్ క్యాంపెయినర్ గా ముద్ర వేశారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లోనే ట్రంప్ అధికారం చేపట్టిన వెంటనే పత్రాలు లేని వలసదారులను భారీగా బహిష్కరిస్తారని హామీ కూడా వచ్చింది. H-1B ప్రోగ్రాంపై ట్రంప్ మొదటి నుండి విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జెడీ వాన్స్ కూడా వీసా కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కానీ టెక్ ప్రపంచంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. వెంచర్ క్యాపిటలిస్ట్ గా ఉన్న వాన్స్ తన గత కెరియర్ లో H-1B వీసాలతో కార్మికులను నియమించుకునే స్టార్టప్లకు నిధులు కూడా సమకూర్చారు. అయితే ఈ వివాదాల మధ్య ట్రంప్ నిర్ణయాలు మస్క్ సూచనలతో వస్తున్నాయా అనే కామెంట్లకు కారణమయ్యాయి. అంతర్గతంగా వాతావరణం ఎలా ఉన్నప్పటికీ ఈ కామెంట్లను మాత్రం ట్రంప్ తిరస్కరించారు. ఇటీవల అరిజోనాలో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ తాను మస్క్ బొటనవేలు కింద లేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలన్ మస్క్ కు ప్రెసిడెన్సీని అప్పగించాలనే వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, మస్క్ ఎప్పటికీ అధ్యక్షుడు కాలేడని, అలా ఎప్పుడు జరగదని, అసలు మస్క్ అమెరికాలో పుట్టకుండా అధ్యక్షుడు ఎలా అవుతాడంటూ ట్రంప్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ట్రంప్ వ్యతిరేకులు మాత్రం ఇలాంటి కామెంట్లను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మస్క్ H-1B వీసాల విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి. ట్రంప్ మద్దతుదారుల్ని మరింత రెచ్చగొడుతున్నాయి. దీనికి తోడు ట్రంప్ 2.0లో అత్యంత కీలక పదవుల్లో 5 భారతీయ అమెరికన్లను తీసుకోవడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ఇక రాబోయే ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీలో భాగంగా భారత్తో సహా అన్ని దేశాలకు చెందిన అక్రమ వలసదారులపై ఇటీవల కీలక ఉత్తర్వులు వచ్చాయి. తుది డిపోర్టేషన్ ఉత్తర్వులు ఇప్పటికే తీసుకొచ్చారు. ఈ నిర్ణయాత్మక చర్యల్లో భాగంగా అవసరమైతే బహిష్కరణ ప్రయత్నాల్లో అమెరికా మిలిటరీని కూడా వినియోగించే ప్లాన్ కూడా ట్రంప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. భారతీయ భద్రతా ముప్పుగా అక్రమ వలసలను భావిస్తున్న ట్రంప్ దీన్ని కఠినంగా అమలు చేస్తారని సరైన పత్రాలు లేని భారతీయులు కంగారు పడుతున్నారు. అయితే వీళ్ళంతా చట్టబద్ధత కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ వారికి ఐసీఈ నుంచి అనుమతి రావడానికి సంవత్సరాల సమయం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. సరైన పత్రాలు లేని చాలా మంది భారతీయులకు వారి హోదాను చట్టబద్ధం చేసే మార్గం చాలా కష్టంగా కనిపిస్తోంది. కొందరికైతే ఈ కేసు దర్యాప్తు కోసం 2 నుండి 3 సంవత్సరాల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. అలాంటి వారు చాలా మంది ఇప్పుడు ఐసీఈ నుండి క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి వీళ్ళ విషయంలో రాబోయే ట్రంప్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో అనే ఆందోళన ఉంది. ఇక
అమెరికా మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 5.5 మిలియన్ల మంది పిల్లలు అమెరికాలో అక్రమ వలసదారులుగా గుర్తించబడ్డారు. వీళ్ళు కనీసం ఒక పేరెంట్ తో నివసిస్తున్నారని నివేదిక పేర్కొంది. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం వాళ్ళంతా యుఎస్ బాలల జనాభాలో 7% ఉన్నారు. అయితే యుఎస్ బర్త్ రైట్ పౌరసత్వానికి సంబంధించిన సవరణ, గ్రీన్ కార్డులు, H-1B వీసాలతో ఉన్న భారతీయ తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన పిల్లలకు సంబంధించిన సవాలును పెంచుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు అమెరికన్ పౌరులుగా మారకపోవచ్చు. వీరికి ఇతర చట్టపరమైన పరిష్కారాల అవసరం ఉంది. మరి ఈ విషయంలో రాబోయే ట్రంప్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.